ఇప్పుడు నా వీడియోస్ చూసి నా దగ్గరికి వర్క్ చేసుకుందామని వస్తున్న కస్టమర్స్కి ఆ విధంగా చెప్పి వాడు ఆ వర్క్స్ తీసుకొని చేస్తున్నందుకు వాడికి సిగ్గుండాలి. దానికి మనం ఏం చేయలేం. కొన్నంత కార్బన్ అయితే లేదు, అలాగని చెప్పి తక్కువ కూడా కాదు. ఇన్లెట్ మ్యాన్ఫోల్డ్లో చూశారు కదా కార్బన్ ఎంత ఘోరంగా పెట్టేసిందో. కొంచెం లేట్ అయినా సరే చాలా డీప్గా ఈ కార్బన్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే నేను చేస్తున్నాను. ఎందుకంటే కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి నెక్స్ట్ టైం కూడా రావాలి అనే ఉద్దేశంతో. ఈ వర్క్లో ఎంత కష్టపడినా సరే కస్టమర్ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. హాయ్ హలో, నేను మీ రాము మెకానిక్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ స్విఫ్ట్ డిజైర్ 2019 మోడల్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ స్విఫ్ట్ డిజైర్ కార్ అయితే మన కాకినాడ నుంచి మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కోసం మన వీడియోలు చూసి అంత దూరం నుంచి అయితే మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు దీన్ని మొత్తం ఓపెన్ చేసి మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అయితే చేయబోతున్నాం. అండ్ మనకి ఈ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ ఎలా చేస్తాం ఏంటన్నది వీడియో పూర్తిగా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అలాగే ఇది ఎందుకు చేస్తాము ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో కాబట్టి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే మన గ్యారేజ్ లొకేషన్ వచ్చి ముందు పెట్టమంటున్నారు, కానీ మనం అలా పెట్టట్లేదు. ఎందుకంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ అలాగే ఫేస్బుక్లో కానీ ఇలా నా వీడియోస్ చూసి నా గ్యారేజ్ దగ్గరికి ఇలా ఈ విధంగా వర్క్ చేసుకోవడానికి వస్తే, ఇక్కడ నా దగ్గర వేరే గ్యారేజ్ ఉంది. ఆ గ్యారేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎవరూ లేరు అలాంటి వాళ్ళు, మేము ఒక్కలమే ఉన్నాము, నేనే ఓనర్ని అని చెప్పి ఎవరైనా వస్తే ఆ వెహికల్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వచ్చిన వర్క్ని చేస్తున్నారు. ఎందుకంటే నేను ఎక్కడైనా వెహికల్స్ ఆగితే వెళ్ళడం కానీ లేదన్నా వేరే వర్క్ ఏదైనా ఉంటే వెళ్ళడం కానీ చేసినప్పుడు వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నా వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళనే చాలామందిని ఇప్పటికైతే వాళ్ళు చేశారు. సో నాకైతే చాలామంది కస్టమర్లు చెప్తూ వచ్చారు, కానీ వాళ్ళకి సిగ్గు లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. ఆ విధంగా చెప్పుకుంటున్నందుకు వాళ్ళకి సిగ్గు ఉండాలి ముందు. సో మెయిన్ రీజన్ వచ్చి అదే, నాకు కాల్ చేసి వచ్చితే అప్పుడు ఆ టైంలో లొకేషన్ పెడితే నేను ఎలాగో అక్కడే ఉంటాను కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు దీనికైతే జస్ట్ మ్యాన్ఫోల్డ్ సైడ్ ఓపెన్ చేసి చూసాను, చూడండి కార్బన్ అయితే ఉంది. సో కస్టమర్ కూడా నా దగ్గరే ఉన్నాడు, మొత్తం 1 by 1 నేను చేసే వరకు ప్రతిదీ చూస్తున్నాడు. ఇప్పుడైతే చూడండి ఈజీఆర్ వాళ్ళు అయితే ఓపెన్ చేస్తాను. ఇదైతే ప్రాసెస్ చాలా ఎక్కువ, సింపుల్గా అయిపోతుంది అనుకుంటారు వీడియోలో చూసి, కానీ చాలా కష్టం. ఎందుకంటే ఈ కస్టమర్ దగ్గరుండి చూసిన తర్వాత అర్థమైంది కస్టమర్కి కూడా నేను ఎందుకు 2 days టైం అడుగుతున్నాను అన్నది. అలాగే ఇప్పుడు ఈజీఆర్ వాళ్ళు అలాగే మ్యాన్ఫోల్డ్ ఈ రెండు ఓపెన్ చేసి ఆల్మోస్ట్ మొత్తం క్లీన్ చేయాలి నీట్గా. ఈజీఆర్ వాళ్ళని మ్యాన్ఫోల్డ్లో అయితే కార్బన్ గట్టిగానే ఉంది, ఈజీఆర్ వాళ్ళు అయితే కొంచెం తక్కువే ఉంది కార్బన్. తక్కువ అంటే తక్కువేం కాదు, చూడండి ఇప్పుడు ఓపెన్ తీసి చూపిస్తాను కార్బన్ ఏమాత్రం ఉందో. ఈసారి అయితే కాల్ చేసి మన వెహికల్ 1,30,000 తిరిగింది, మన వీడియోస్ డైలీ ఫాలో అవుతూ ఉంటాను, నాకు మాన్యువల్ కార్బన్ చేయాలి అని చెప్పారు. అది కూడా కాకినాడ నుంచి యానం నుంచి వస్తున్నానంటే సరే సార్ రండి అని చెప్పి నెక్స్ట్ డే మెసేజ్ పెట్టారు, రావచ్చు అలాగని. ఓకే సార్ రండి గ్యారేజ్ దగ్గర ఉన్నానని చెప్పగానే మన దగ్గరికి అయితే సార్ బయలుదేరి 10:30కి 11కి అలాగ వచ్చారు. వచ్చిన తర్వాత మొత్తం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి కార్బన్ మొత్తం ఎలాగొస్తుందో. ఇదైతే కార్బన్ ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో అయితే కంప్లైంట్ రాదు. ఈ ఈజీఆర్ వాళ్ళు కానీ ఈ పికప్ ఇష్యూ అయితే 100% రాదని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదో పికప్ పెరిగిపోద్దని కానీ మైలేజ్ పెరిగిపోద్ది కానీ అని అయితే నేను చెప్పను. ఎందుకంటే ఆల్రెడీ ఈ మాత్రం కార్బన్కి పికప్ అది తగ్గడం అయితే ఉండదు. కానీ ఇప్పుడు క్లీన్ చేసుకోవడం ఇంకో 1,00,000 kilometers దాకా అయితే చూసుకునే అవసరం లేదు. అండ్ పికప్ ఇష్యూస్ కానీ ఈజీఆర్ వాళ్ళు ఫెయిల్ అవ్వడం కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే రావు ఇప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల. చూశారు కదా కార్బన్ ఈ విధంగా ఎంత వచ్చిందో. సో మీరు కూడా మీ వెహికల్స్ కార్బన్ క్లీనింగ్ చేసుకోవాలనుకుంటే మన నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. అలాగే కొన్ని వెహికల్స్ కూడా కాల్ చేశారు. నిన్నైతే మొన్న భీమిలి నుంచి, వైజాగ్ దగ్గర ఉన్న భీమిలి నుంచి ఒకరు కాల్ చేశారు, టాటా విస్టా వీడియో, దానికి కార్బన్ క్లీన్ చేయాలన్నారు. సో నేను రిజెక్ట్ చేశాను. ఆ వెహికల్ కార్బన్ క్లీనింగ్ అవసరం లేదు అంటే ఆల్రెడీ ఓల్డ్ వెహికల్, దాన్ని మనం ఓపెన్ చేయడానికి మొత్తం ఈ ఈజీఆర్ వాళ్ళు ఓపెన్ చేస్తే చాలా పైప్ లైన్స్ అవన్నీ డ్యామేజ్ అవుతాయి. దానివల్ల వాళ్ళకి చాలా లాస్ ఉంటుంది. ఆ వెహికల్ ఏదో వాళ్ళు సరదాగా తక్కువ తిరగడానికి యూజ్ చేసుకుంటున్నారు. అదే లాంగ్ తిరుగుతుంది అనుకోండి, ఏదన్నా దాని మీద ఇన్కమ్ సోర్స్ వచ్చి ట్యాక్సీకో దేనికి తిప్పుతున్నారు అనుకోండి, అప్పుడు చేయించుకున్నా పర్లేదు. కానీ అది అలా కాదు, ఓన్లీ ఫ్యామిలీ పర్పస్ కోసం అది కూడా చాలా తక్కువ తిరుగుతుందంట. సో అందుకని చెప్పి నేను రిజెక్ట్ చేస్తాను. ఇప్పుడు మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ వాషింగ్ చేయాలి. ఇప్పుడు వాష్ చేసిన తర్వాత అయితే 100% క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి 1 by 1 చూడండి కార్బన్ ఎలాగొస్తుందో బయటికి. 1 by 1 మొత్తం వాటర్ కొట్టి అలాగే ఎయిర్ కూడా కొట్టి దీన్ని అయితే మళ్ళీ యాస్టీజ్గా ఫిట్ చేసి కస్టమర్కి ట్రయల్ తీసి బండి అప్పుడు సాటిస్ఫాక్షన్ అయ్యారో లేదు చూడాలి కస్టమర్ అయితే. దీనికి చాలామంది ఈ కెమికల్ యూజ్ చేయాలి, ఆ కెమికల్ యూజ్ చేయాలి అలాగని చెప్పి ఏవో ఒక 2-3 స్ప్రే డబ్బాలు WD-40 కానీ CRC కానీ ఇలాంటి స్ప్రేలు పెట్టి
ఆ కస్టమర్ ముందు ఇలాగ స్ప్రేలు ఉండాలని చెప్పి ఇచ్చేస్తున్నారు. కానీ అలాంటి స్ప్రే కూడా అవసరం లేదు. ఓన్లీ డీజిల్తో కడిగి వాష్ చేస్తే ఎంత ఎంత కార్బన్ ఉన్నా సరే, కొద్దిగా టైం తీసుకున్నా సరే వెంటనే క్లీన్ అయిపోద్ది. స్ప్రేలు అవసరం లేదన్న దానికి కామెంట్స్ అయితే చాలామంది పెడతారు. సో నేను కూడా ఒక 2 స్ప్రేలు అయితే తీసుకొని వాటితో ఏమాత్రం క్లీన్ అవుతుందో చూస్తాను నెక్స్ట్ టైం కార్బన్ క్లీనింగ్ టైంలో. ఇప్పుడు టైం అయితే 2 అయిపోయింది. లంచ్ కూడా చేయలేదు. ఎందుకంటే సార్ కాకినాడ దగ్గర ఉన్న యానం దగ్గర నుంచి వచ్చారు. దానివల్ల ఈవినింగ్ లోపు సార్ని ఎలాగైనా సరే వెహికల్ వర్క్ చేసి పంపించాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఆల్రెడీ 2 డేస్ టైం అడిగాను వెహికల్ ఉంచేసి నెక్స్ట్ డే రామని చెప్పాను. కానీ ఏ వర్క్స్ ప్రింటింగ్ వర్క్స్ ఏమీ లేకుండా అలాగే బ్రేక్ డౌన్ ఏమీ రాకపోతే మాత్రం నేను వర్క్ కంప్లీట్ చేస్తానని చెప్పాను. కానీ ఈరోజు ఏ వర్క్ రాలేదు. ఇప్పుడైతే చూడండి కార్బన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఎంత క్లీన్గా వస్తుందో. ఇంతకుముందు ఆల్రెడీ వితౌట్ క్లీనింగ్లో చూశారు కదా. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 అయిపోయింది వర్క్ అయ్యేసరికి. మొత్తం మాన్యువల్ కార్బనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ట్రైల్ అయితే తీసి చూడాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా చూడాలి. ఆల్రెడీ నేను చెప్పాను మైలేజ్ పెరిగిపోద్ది, పికప్ పెరిగిపోద్ది అవన్నీ అయితే నేను చెప్పలేదు. ఎందుకంటే 100% మైలేజ్ పికప్ పెరుగుతుందని అయితే చెప్పలేదు కార్బన్ క్లీనింగ్ చేసిన తర్వాత. కానీ ఫ్యూచర్లో కంప్లైంట్ రాకుండా ఉంటుంది. ఈజీఆర్ వాళ్ళు కంప్లైంట్ రాకుండా, పికప్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది అనమాట కార్బన్ క్లీనింగ్ చేయించుకోవడం వాళ్ళు. అదైతే చెప్పగలను 100%. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్యాన్ తిరిగేదాకా చెక్ చేసి అప్పుడు ట్రైల్ అయితే తీసుకొని వెళ్ళి కస్టమర్కి చూపించాలి. ఇప్పుడు ఈ సార్ అయితే కాకినాడ నుంచి వచ్చారు మన కోసం. మన వీడియోస్ చూసి మన వీడియోస్ ఫాలో అవుతూ కాకినాడ నుంచి వచ్చినందుకు అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ప్రతి ఒక్కరు మనకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ మన గ్యారేజ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటున్నప్పుడు అక్కడి నుంచి వచ్చారంటే నాకు అదే చాలా హ్యాపీ. సో చూద్దాం, రేపు కూడా ఇంకో వెహికల్ వస్తే రావచ్చు, వోక్స్‌వ్యాగన్ వెహికల్. అది కూడా కార్బన్ క్లీనింగ్ కోసం అది కూడా వీడియోస్ చూసే వస్తున్నారు. చూద్దాం అది కూడా. వర్క్ మొత్తం కంప్లీట్ చేసి మనం ఇప్పుడైతే ట్రైల్ తీసాం. బండి అయితే చాలా స్మూత్గా ఉంది నాకైతే. కానీ ఇదే ఫస్ట్ టైం తోవడం కనుక నేను అంత పర్ఫెక్ట్గా చెప్పలేను. ఇప్పుడు కస్టమర్ గారే చెప్పాలి. ఇప్పుడైతే కస్టమర్ ట్రైల్ తీస్తున్నారు. బండి అయితే చాలా బాగుంది. ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. కొద్దిగా డిఫరెన్స్ అయితే కనిపిస్తుందని చెప్పారు. వెంటనే నాకైతే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అంత లాంగ్ నుంచి కాకినాడ దగ్గర యానం దగ్గర నుంచి వచ్చినందుకు నేను న్యాయం చేశాను అనిపించింది. ఏమన్నా చెప్పాను బాగుందండి, బాగుంది. ఈజీఆర్ క్లీనింగ్ మ్యానిఫోల్డ్ ఓపెన్ చేసి క్లీన్ చేశారు. టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాం, చాలా బాగుంది వెహికల్, బాగా చేశారు. థ్యాంక్స్ అన్న మనకి యానం నుంచి వచ్చినందుకు. మన వీడియోస్ చూసి చాలా వీడియోస్ చూసి ఇంత దూరం వచ్చినందుకు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వర్క్ చేసిన దానికంటే మార్నింగ్ నుంచి చేస్తే ఇప్పటికి అయ్యింది కార్బన్ క్లీనింగ్. కానీ దానికన్నా సరే నేను యానం నుంచి వచ్చినందుకు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం మన గ్యారేజ్కి వచ్చి ముందు మనకు కాల్ చేసి రండి. నా నెంబర్ ఆల్రెడీ ప్రతి వీడియోలోనూ పెడతాను, ఈ వీడియోలో కూడా పెడతాను.